ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉండాలి, అది దేవుడి చిత్తమైంది. ఆమేన్. ఇట్స్ గాడ్ విల్. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేను మీరు ఆయన శబ్దమును విని ఎడలా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరం నా కార్యమును చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గం తెలుసుకోలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతి ప్రవేశింపని చెప్పి తిని. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం దుష్ట హృదయము మీలో ఎవరి అంతైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని. చాలు, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. దేవా, నాతో మాతో యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డలతో మాట్లాడమని, నీ స్వరమే వినిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలిసికొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. 40 సంవత్సరాలు ప్రభుతో నడిచారు ఇజ్రాయేల్ ప్రజలు, కానీ దేవుడి ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోయారు, దేవుడి దర్శనాన్ని తెలుసుకోలేకపోయారు, దేవుడి పిలుపుని అర్థం చేసుకోలేకపోయారు. ఎంతసేపు మోషే మీద అహరోను మీద సనగడమే సరిపోయింది వాళ్ళ జీవితం. మొట్టమొదలు ఐగుప్తులో ఉన్నప్పుడే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము రాము, మాకు ఇక్కడే కొంచెం కంఫర్టబుల్గా ఉంది, మేము ఉంటాం ఇక్కడే. ఎందుకు? బానిసగా బతికినా బతుకుతాం, మళ్ళీ మమ్మల్ని నువ్వు తీసుకెళ్ళి మమ్మల్ని ఇక్కడ నడిపిస్తావు, ఏం చేస్తావు, మేము ఇక్కడే ఉంటామయ్యా. బానిసగా బ్రతకడానికి అలవాటు పడ్డారు వాళ్ళు, బానిసగా బ్రతకడానికి అలవాటు పడ్డారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే మోషేతో, మోషే మేము రాము. ఈ మాట అక్కడ కనపడదు మనకు. సముద్రం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అంటారు, మోషే అప్పుడే చెప్పలేదా మేము రామని, మమ్మల్ని తీసుకొచ్చావు, ఈ సముద్రంలో పడి చావాలా, లేదంటే అక్కడ సమాధులు కరువయ్యాయని ఇక్కడికి తీసుకొచ్చావు, ఏం చేయాలి? ప్రతి సవాల్ ఎదురైన ప్రతిసారి సనగడం గొనగడం, సమస్య రావడం పెద్ద విషయం కాదు, కానీ వచ్చిన సమస్యని నువ్వు ఎట్లా ఎదుర్కొంటున్నావు అన్నదే చాలా పెద్ద విషయం. నా మాటలు మీ అందరికి వినపడుతున్నాయా? సమస్య రావడం అనేది పెద్ద విషయం కాదు, కానీ నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు, నువ్వు ఆ సమస్యకు నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు. పోరాటం రావడం పెద్ద విషయం కాదు, కానీ ఆ పోరాటం నువ్వు ఎలా తీసుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. అంటే నిజంగా కొందరు మంచి విశ్వాసులు, బలమైన విశ్వాసులు, దేవుళ్ళు బలంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, చేస్తా ఉండు, నేను చేయాల్సింది నేను చేస్తా, నా దేవుడు ఏం చూపించాలో చూపిస్తాడు, నా దేవుడు ఏం చేయాలో ఇలా మాట్లాడుకుంటారు వాళ్ళు. కానీ బలహీనమైన విశ్వాసులు మనుషుల మీద గురి చేసుకుంటారు, మనుషులను గురి చేసుకుంటారు, డబ్బును గురి చేసుకుంటారు, మనస్తత్వాలను గురి చేసుకుంటారు, రోజులను గురి చేసుకుంటారు. శుక్రవారం మంచి రోజు, శనివారం శనిగాని రోజు, రోజులను కొన్ని అడ్డం పెట్టుకుంటారు, నెలను అడ్డు పెట్టుకుంటారు, శకునాలను అడ్డు పెట్టుకుంటారు.
ఇక రకరకాలు వెతుకుతూ ఉంటారు. ఎవరు వీళ్ళు? ఎవరు? బలహీనులు, బలవంతులు యేసయ్యను అడ్డు పెట్టుకుంటారు. ఆమె ఎందుకంటే మన బలం అంతా ఎక్కడుంది? యేసయ్యలో ఉంది. ఆమె ఏం జరిగినా నా యేసయ్యే. ప్రైజ్ ది లార్డ్. నేను కింద పడ్డా నా యేసయ్యే, నేను పైన పడ్డా నా యేసయ్యే. నువ్వే ఉడివి నన్ను పడేయటానికి. నువ్వు పడేస్తే పడను నేను, నా యేసయ్య అనుమతిస్తే పడతాను. అంటే నువ్వు పడేసినందుకు పడలేదు, నా యేసయ్య అనుమతించినందుకే పడ్డాను. అంటే ఇప్పుడు నేను నీతో మాట్లాడాలా, నా యేసయ్యతో మాట్లాడుకోవాలా? ఎవరితో మాట్లాడుకోవాలి? యేసయ్యతోనే మాట్లాడుకోవాలి. ప్రభువా, నేను కింద పడ్డాను, నేను ఇంకోసారి పడకూడదు, నన్ను అట్లా బలపరచు, నన్ను అట్లా నిలబెట్టు. ఎస్, ఏదైనా ఆయన వైపే. కానీ ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు? మనుషుల వైపు, మోషే మీద, అహరోను మీద. ఎక్కడ చూస్తే అక్కడ సముద్రం అడ్డొచ్చింది, రాగానే నానా బిభత్సం, నానా గందరగోళం. ఆహారం రుచిగా లేదు, నీళ్లు రుచిగా లేవు. ఇంకా మాకు ఆహారం ఏంటి? ఈ చప్పటి కూడు. ఓకే, పెద్దగా ఏం లేదు, కారం లేదు, మాంసం లేదు. కనీసం ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడే మేలు. మేము ఆలుగడ్డలు, ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు అన్నీ తిన్నాం. ఇక్కడేంటి? ఈ చప్పటి కూడు. ఎప్పుడు తెల్లగా వస్తూ ఉంది మన్నా, అదే తింటుండాలా రోజంతా? ఈ మన్నా తిని బతకాలా? ఐగుప్తే మేలు. ప్లీజ్, ఐగుప్తే మేలు అనేటటువంటి మాట ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజల నోట్లో వచ్చిందో, వాళ్ళు ఐగుప్తి వాసుల లాగానే చచ్చిపోయారు అరణ్యంలో. ఆయన ప్రజలను ఆయన కాపాడేవాడు. ఆమేన్. ఇజ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. మరి తెగులతో చనిపోయారు వీళ్ళెవరు? ఇజ్రాయేలులు కారు. సర్పంతో చనిపోయారు ఎవరు? వీళ్ళు ఇజ్రాయేలులు కారు. పేరుకు ఇజ్రాయేలు అయినంత మాత్రాన ఇజ్రాయేలులు కారు. పేరుకు నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడు అన్నంత మాత్రాన క్రైస్తవురాలివి, క్రైస్తవుడు కాదు నువ్వు. ఇజ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. మరి వీళ్ళ విషయంలో కొనికాడు, నిద్రపోడు. వీళ్ళు ఇజ్రాయేలులు కారు. ఎవరు వీళ్ళు? వీరు ఎవరు? వీరి హృదయం ఎక్కడుంది? వీరి మనసు ఎక్కడుంది? ఐగుప్తులో. సొదొమ గొమొర్ర నాశనం అవుతుంది. నువ్వు బయటికి రా, వెనకకి తిరిగి చూడొద్దు. కానీ ఆ మనసు అంతా అక్కడే ఉంది. ఏమైంది? నాశనమైంది. లోతు భార్య. దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, ఇక్కడ అంటున్నాడు వీళ్ళతో, వారి వలె మీలో ఎవడైనా ఉన్నాడా? జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. శోధించి నన్ను శోధిస్తే నేను నా విశ్రాంతిలో వారు ప్రవేశింపరని చెప్పాను నేను. అలాంటి వాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా? చెక్ చేసుకోండి అంటున్నాడు. ఎందుకంటే దేవుడి దర్శనం వేరు, దేవుడి ప్రత్యక్షత వేరు, దేవుడి ఉద్దేశం వేరు, దేవుడి ఆలోచన వేరు. మన పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచన, ప్రత్యక్షత, దర్శనం, మన పట్ల ఆయన కలిగి ఉన్న డిజైర్ ఎంటైర్ డిఫరెంట్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా చాలా భిన్నమైంది అది. ఎంత గొప్పగా ఉందో తెలుసా దేవుని సంగమా ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢంగా సాక్ష్యం ఇచ్చున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, నీవు నరపతిని దర్శించడం వాడు ఏ పాటి వాడు, నీవు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ చేస్తేవి, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేస్తేవి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదం కింద సమస్తమును ఉంచితివి. వాని పాదముల కింద సమస్తము అంటే దేవుడు మనలను ఎలా తయారు చేశాడు అంటే మనలను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చాడు మనకి.
మహిమ ప్రభావములతో కిరీటం ధరింపజేశాడు. వీఆర్ వెరీ స్పెషల్ పీపుల్. చాలా ప్రత్యేకమైన జనం మనం, చాలా ప్రత్యేకమైన వారు. మనకు ఆయన ఎలాంటి స్థితిలో ఆయన నిర్ణయించాడు, ఎలాంటి ఉన్నతమైన స్థాయిలో మనల్ని ఉంచాడంటే మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేస్తేవి, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి, వానికి లోబరిచినప్పుడు దేనిని విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనిని విడిచిపెట్టలేదు. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 26, 27. దేవుడు మన స్వరూపం అంతా మన పోలిక చొప్పున నరులను చేదుము, వారి సముద్రం చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఎదురుగాగనియో పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులు సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రం చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏమిటని దేవుడు వారితో చెప్పాడు. ఒక మాట చాలా హాస్యాస్పదంగా నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు జవాబు చెప్తారా? దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరులను చేశాడు. ఆమెన్. చేశాడా లేదా? చేశాడా? దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరులను చేసి ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో ఈదే చేపలు, భూమి మీద పాకే జంతువులు, వీటిని ఏలడానికా? అంత మాత్రమేనా? అంత మాత్రమైతే నార్మల్గా చేసినా వెళ్ళొచ్చు కదా. నా మాట మీకు అర్థమవుతుందా? ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దానికి నీ స్వరూపం ఎందుకయ్యా? హల్లెలూయా. నా మాటలు మీకు వినపడుతున్నాయా? అర్థమవుతున్నాయా? మరి ఎవరు ఏం జవాబు చెప్పట్లేదు? తోచక చెప్పట్లేదా? చెప్పొద్దని చెప్పట్లేదా? దానికి ఆయన స్వరూపం ఎందుకు? అవునా కాదా? ఈ ప్రశ్నలో అర్థం ఏమైనా ఉందా లేదా? ఇప్పుడు ఎవరి పోలిక అంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఎందుకు? పక్షులను ఏలడానికి. పక్షులను ఏలడానికి దేవుని పోలిక, దేవుని స్వరూపం ఎందుకు? చేపలను ఏలడానికి. చేపలను ఏలడానికి ఎందుకు? జంతువులను ఏలడానికి. ఒక కుక్కకు ట్రైనింగ్ ఇస్తే కుక్క కూడా వెళ్తుంది వాటిని. వేరే దేశాల్లో ఈ టర్కీ, సింగపూర్, ప్యారిస్ అలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అలాంటి దేశాల్లో తర్వాత ఈ అరబ్ దేశాలు ఉన్నాయి. అరబ్ దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గొర్రెల మందలు ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా. ఆ గొర్రెల మందలలో కొన్ని వేట కుక్కలను పెంచుతారు వాళ్ళు. పెద్ద పెద్ద కుక్కలను పెంచుతారు. ఈ కుక్కలు ఎందుకు అనంటే, ఏ గొర్రెలైనా కానీ, ఏ గొర్రె అయినా తప్పిపోయినట్టుగా ఉందా, లేకపోతే అది రావట్లేదా, ఆ మందలు కదలట్లేదా, ఇక్కడ యజమాని వెళ్ళి చేయడు. ఒక్కసారి అది జంతువుని వదులుతాడంతే. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వేట కుక్కని వదులుతాడు. ఆ కుక్క పరిగెడుతుంటే ఆ మంద ఎటువైపు అంటే అటువైపు పరిగెత్తుకొని వస్తుంది. ఆ మందను కంట్రోల్ చేయడం కొరకు ఈ కుక్కల్ని పెంచుతాడు. కుక్కల్ని పెంచుతాడు అంటే కొన్ని ఎనిమల్స్ని రూల్ చేస్తున్నాయి, చేయగలుగుతున్నాయి. అంతెందుకు, నేను ఇంకొక మాట చెప్తాను. సరే, ఎనిమల్స్ అంటే తక్కువ కదయ్యా పాస్టర్ గారు. సరే, దేవదూతలు లేరా? ఒక దేవదూతకు అప్పగించి నువ్వు భూమి మీద ప్రాకేవి, ఆకాశంలో ఎగిరేవి, సముద్రంలో ఈదేవి, వాటిని నువ్వు ఏలు అని ఒక దేవదూతకు చెప్తే దేవదూత ఏలలేడా?
వెళ్ళగలడా వెళ్ళలేడా కదా, వెళ్తాడు కదా. మరి అంతకు దానికి ఒక్క దూత కప్ప చెప్తే చేస్తాడు, అది సరిపోతుంది. అంత ఈజీగా ఉండే వర్క్ కొరకు నన్ను నువ్వు సృష్టించావు, అది నీ పోలికలో నీ స్వరూపంలో. దేవదూతలకు ఉందా ఆయన పోలిక, ఆయన స్వరూపం? లేదు. దేవదూతలతో ఏ రోజు అని అన్నాడా నీవు నా కుమారుడు అని అన్నాడా? అనలేదు. దేవదూతల్ని ఏ రోజు నా కుమారుడు అని పిలవలేదు. దేవదూతల్ని ఏ రోజు నాకు వారసుడు అని చెప్పలేదు. అలాంటిది దేవదూతలకు అప్పగించనిటువంటి పని నాకు అప్పగిస్తున్నావు. అదేంటి? ఏంటి ఆ పని? ఈ గొర్రెలు మేకలు బర్రెలను కాయటమా? ముందుకు రండి, నన్ను ఇటు ముందుకు వచ్చి ముందుకు కూర్చో. వినపడుతుందా? అర్థమవుతుందా మీకు? ఏంటి ఇందులో అంత 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 విషయం ఏముంది ఇక్కడ? దేవుని సంగమా, దేవుని జనమా, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10, 11, 12 చదువుతాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10, 11, 12, 13. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గం నలిపిన నన్ను కాపాడకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదము రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, పద్మసింహములను భుజము అనగదొక్కెదవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. ఏంటివి? జంతువులా? మనం సింహాలను దొక్కుతామంట. వెళ్దామా జూ పార్క్? తొక్కుతామా? నేను వెళ్ళాను జూ పార్క్. అందరు వెళ్ళినట్టు కాదు, నేను వేరే స్పెషల్గా వెళ్ళాను. మా మామయ్య అందులో ఒక సింహం పిల్లని దత్తత తీసుకున్నాడు. ఆయనకి స్పెషల్ స్టేటస్ ఉంటుంది అందులోపట, ఆ జూ పార్క్లో. ఆయనకి స్పెషల్ పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్తో ఆ సింహాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి తీసుకెళ్తారు. అందరూ చూపించినట్టు కాదు, మొత్తం. ఇంకా అంటే దాని ఊపిరి తగిలింది నాకు ఒక్కసారి. అట్లా అంటే ఆ ఊపిరి తగిలినప్పుడు ఆటోమేటిక్గా నా అడుగు వెనక్కి వచ్చేసింది. ఏమైంది బాగా మాట్లాడుతూ ఏమైంది అంటున్నాడు మా మామయ్య. సింహం అది. దాని ఊపిరి వేడిగా ఉంది, వేడి గాలి. అట్లా మన స్టవ్ దగ్గర నిల్చుంటే వేడి గాలి ఎట్లా వస్తుంది, అట్లా వస్తుంది ఆ వేడి గాలి. పిల్లలు వంతులు దాన్ని ఆడిచ్చారు. ఇంకా వీళ్ళతో పాటు అదే ఆడింది, ఇటు అటు ఇటు అటు. మధ్యలో చువ్వలు, అంతే. మధ్యలో చువ్వలు. ఇంకా దాని ముందు ఇంకా జస్ట్ ఇట్లా ఇక అది దానికి మాకు ఏం తేడా లేదు. ఇక మధ్యలో చువ్వలు ఉన్నాయి అంతే. ఆ కంచ చాలాసేపు ఆడి అంటే దగ్గరగా వెళ్తే ఆ స్మెల్ వస్తుంది. సింహం దగ్గర జంతువు కదా, దాని స్మెల్ ఉంటుంది. అది గాండ్రిస్తుంటే ఎన్ని డ్రాప్లెట్స్ వస్తున్నాయో బయటికి. ఆ స్మెల్ తర్వాత సౌండ్. ఇక్కడ ఈయనంటున్నాడు, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అంటే బయట కనపడే సింహాల, జంతువుల? ఇప్పుడు అర్థమవుతుందా మనం వేటిని ఏలాలో? ఆదికాండంలో వేటిని ఏలమని చెప్తున్నాడు, అర్థమవుతుందా? ఇప్పటివరకు ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా వింటే చెప్పండి. ఆదికాండంలో మీరు సముద్రంలో ప్రాకే వాటిని, ఈదే వాటిని, భూమి మీద సంచరించే జంతువులను, సముద్రంలో ఇదే చేపలను, ఆకాశ పక్షులను ఏలుడనియు పలికిన. అది అక్కడ వరకు అది అలాగే చదివి అది అలాగే అంటే ఏం దానికి నీ స్వరూపం అవసరమా ప్రభా? అవసరం లేదు. ఒక ఏంజెల్కి చెప్తే, ఒక దూతకు చెప్తే దూత మొత్తం వెళ్ళగలుగుతాడు. వెళ్ళగలుగుతాడు. మరి దానికి నేను అవసరమా? అది కూడా ఎలాగా? నీ స్వరూపము, నీ పోలిక, నువ్వు మహిమా ప్రభావములతో నాకు కిరీటం ధరింపజేసి, నీ సామర్థ్యం నాకిచ్చి, నీ మహిమను నాకిచ్చి, నీ అధికారం నాకిచ్చి, నేను వాటిని ఎలా? ఏది? ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద నడిచే జంతువులు, సముద్రంలో ఈదే చేపలు, వీటిని ఎలా? వీటిని కాదు, వీటికన్నా మించినవి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నరుడు భూమి మీదకి రాకముందు, ఆమేన్, నరుడు ఈ భూమి మీదకి రాకముందు భూమి మీద ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు భూమి మీద? చెప్పాలి. వెరీ గుడ్, సాతాన్. సాతాన్ ఉన్నాడు. వాడు త్రోయబడ్డాడు పరలోకంలో నుంచి. పరలోకంలో నుంచి త్రోయబడ్డ తర్వాత వాడు ఎక్కడొచ్చి పడ్డాడు? భూమి మీద పడ్డాడు. భూమి మీద పడిన తర్వాత వాడివి 3 రాజ్యాలు ఉన్నాయి. నిజంగా మీరు వినలేదు, భవిష్యత్తులో మీరు ఇందులో ఇంకా లోతుగా విందురు కాక. ఆమేన్. భూమి మీద వాడివి 3 రాజ్యాలు ఉన్నాయి. 1 సముద్రంలో, 2 నేల మీద, 3 ఆకాశంలో. సముద్రంలో దాన్ని ఇంగ్లీష్లో ఇప్పటి వరకు ఉండే నోట్లో మిస్ అయిపోయింది. దాని పేరు లివేతియన్. ఒకసారి చూడండి. అది సముద్రంలో ఒక జంతువు, భయంకరమైన జంతువు గురించి బైబిల్లో ఉంటుంది. దాని నేమ్ ఉంటుంది, లివేతిన్ సంథింగ్ పేరు ఉంటుంది. ఒకసారి అది యాక్చువల్గా అది ఈ మధ్య కాలంలో సైంటిస్టులకు కనపడింది. ఎలా కనపడింది? నాసా నుంచి ఆ కెమెరాలకు చిక్కింది. అది ఎలా ఉందో తెలుసా? అది ఎంత పెద్దగా ఉందని వాళ్ళు అంటున్నారంటే, ఈ హైదరాబాద్ను కదిలించేస్తుంది. ఈ హైదరాబాద్ను ఒకసారి కదిలిస్తుంది, తిప్పేయగలుగుతుంది. హైదరాబాద్ని, మన ఇల్లును కాదు. అర్థమవుతుంది అన్న మాట మీకు? ఇంకా ఊహించగలుగుతారా దాన్ని? అది ఎంత పెద్దదనేది? అంత భయంకరమైన పెద్దది సముద్రంలో ఒక జంతువు ఉంది. అది సీ మాన్స్టర్. అది ఆ సముద్రంలో ఉన్న ఒక పెద్ద శక్తి. అది దయ్యం. అది సముద్రంలో ఉన్నటువంటి అధికారం. అండ్ నంబర్ 1, డ్రాగన్స్ ఎక్కడున్నాయి? ఆకాశంలో. 1 సముద్రంలో ఉంది అపవాది రాజ్యం. ఇది సీ మానిస్టర్స్, మ్యారిన్ స్పిరిట్స్ అంటారు. సీ మానిస్టర్స్. అది లివేతియన్. ఆ క్రూరమైన ఆ జంతువు, ఆ శక్తి గల జంతువు పేరు లివేతియన్. ఆకాశంలో సంచరించేది ఏంటి అంటే డ్రాగన్ స్పిరిట్స్. భూమి మీద సంచరించేది ఏంటంటే కోబ్రా స్పిరిట్, నాగు పాము, త్రాసు పాము, పూతోను పాము, పైథాన్ స్పిరిట్స్. భూమి మీద ఈ 3 రాజ్యాలు ఉన్నాయి. పక్షులు ఎగురుతున్నాయి కదా, ఆ కేటగిరీలో అపవాది రాజ్యం ఉంది డ్రాగన్ స్పిరిట్స్తో. సముద్రంలో లివేతియన్. భూమి మీద సంచరించే జంతువులలో సర్పము. నా మాట మీకు వినపడుతుందా? అర్థమవుతుందా మీకు? వేటిని వెళ్ళడానికి ఆకాశంలో పక్షులు, చిలుకలు, పావురాలు, గువ్వలు, కొంగలు. ఒకసారి ట్రై చేయండి. ఏదన్నా ఒక పావురంతో స్నేహం చేద్దాం, ఒక కొంగను పిలుద్దాం. ఒక 6 నెలలు టైం తీసుకోండి. మాట్లాడతామా? వెళ్తామా? ఎందుకు టైం వేస్టా? ఎందుకు చెప్పుంటాడు ఆదికాండంలో 1వ అధ్యాయంలోనే 26, 27, 28 వచనాల్లో అక్కడ మనం చూస్తే, మీరు ఆకాశ పక్షులను, సముద్రంలో సంచరించే ఏ చేపలన్నా ఎవరైనా పెంచి పేరు పెట్టి దాన్ని పిలిచినప్పుడు వచ్చినట్టుగా ఎక్కడన్నా చూసారా? చెప్పాలి మీరు. వస్తాయా చేపలు? అట్లా అవుతుందా? పాసిబుల్ అవుతుందా? కాదది. చరిత్రలో లేదు, ఇప్పటికీ లేదు, భవిష్యత్తులో రాదు, ఉండదు. మరి ఆదికాండంలో ఉన్న మాటకు అర్థం ఏంటి? ఆదికాండంలో ఉన్న మాటకు అర్థం ఏంటంటే, భూమి మీద అప్పటికి జంతువులు కేటగిరీలో సర్పము, ఆకాశంలో పక్షుల కేటగిరీలో డ్రాగను, సముద్రంలో ఈదే కేటగిరీలో లివేతియన్. ఈ 3 రాజ్యాలు ఉన్నాయి. 3 కింగ్డమ్స్, 3 డొమినియన్స్ ఉన్నాయి. దేవుడు మనకు తన పోలిక, తన స్వరూపం ఎందుకు ఇచ్చాడంటే వీటిని ఏలడానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేటిని ఏలడానికి? సముద్రంలో ఉన్న లివేతియన్ స్పిరిట్, దుష్టుడి రాజ్యాన్ని, ఆకాశంలో ఉన్న డ్రాగన్ స్పిరిట్, డ్రాగన్ రాజ్యాన్ని, భూమి మీద సంచరిస్తున్న సర్పము, వాటి రాజ్యాన్ని. వీటిని ఏలడానికి. అందుకే
కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో ఎందుకు రాశాడు ఈ మాట? మీరు ఏమంటారు? నీవు సింహములను నాగుప్రాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగరొక్కెదవు. అంటే జంతువులను త్రొక్కుతామా? కాదు, సాదృశ్యంగా చెప్పబడ్డాయి ఇవి, సాదృశ్యంగా చెప్పబడ్డాయి. మనం తొక్కవలసింది నాగుపామును తొక్కాలని చెప్పేసి గాలిలో పాము ఉందట, ఆ పామును తొక్కుదామని వెళ్ళొద్దు. మనం వింటున్నారా? లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. ఆయన సాతాను మెరుపు వల్ల ఆకాశమును పట్టుచుచుండెను. ఒక్క నిమిషం, ఇక్కడ ఏం చదువుతున్నారు నాన్న? అందరూ చెప్పండి, అందరు నా వైపు చూడండి. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. నెక్స్ట్ కింద, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుని మీదను మీకు అధికారం అనుగ్రహించుచున్నాను. ఇక్కడ పాములను తేళ్లను త్రొక్కడం ఎందుకు? శత్రు బలమందరం మనం, అర్థమవుతుందా మీకు? ఇంకా బైబుల్ భాష అంతా కూడా ఆత్మ సంబంధమైన భాష. ప్రైజ్ ది లార్డ్. అందుకే చాలా మందికి అన్యులు చదువుతారు, కొందరు ఆశతో చదువుతారు, ఏదో వీళ్ళంతా అస్తమానం పట్టుకొని తిరుగుతారు, ఏముంది ఇందులో, నేను చదువుతాను, చదివి ఏముంది అందులో నాకు ఏమీ అర్థం అవ్వలేదు అంటాడు. ఏమీ అర్థం అవ్వలే, బైబిల్లో అర్థం అవ్వదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఆత్మ సంగతులు అర్థమవుతాయి, ప్రకృతి సంబంధమైన వ్యక్తికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు, గ్రహించలేడు. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఇంత లోతు, ఇంత మర్మం ఉంది. ఈరోజు వరకు నిజం చెప్తున్నాను, లిటరల్గా నేను ఎక్కడ ఎవరు చెప్పగా వినలేదు. ఇదే ధ్యానము ఒకే ఒక్క దైవజనుడి ద్వారా నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రానున్న దినాల్లో చాలా మంది ఈ ధ్యానం విందురు గాక. ఆమేన్. ఎందుకంటే ఆకాశంలో ఎగిరే పక్షుల కొరకు, భూమి మీద వెళ్ళే ఆవు, దూడ, గేద, బర్రె, ఈ జంతువుల కొరకు, సముద్రంలో ఇది చేపల కొరకు కాదు, మనము దేవుని స్వరూపంలో పోలికలో చేయబడింది. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మనము చేయబడ్డాము. ఆయన అంటున్నాడు ఇక్కడ, మనము హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏం చదువుతున్నాము? 2వ అధ్యాయం 5వ వచనం ఏం చదువుతున్నాము? మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఆయన దూతలకు అంటే మనము ఆయన దూతల కన్నా చాలా ప్రత్యేకమైన ప్రజలమై ఉన్నాము. ఆమేన్. ఆయన దూతల కన్నా మనము ప్రత్యేకమైన వారమై ఉన్నాము. ఆయన దూతల కన్నా. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే, మనము దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. ఎవరికి? దేవదూతలకు మనం తీర్పు తీర్చ, అంత స్టాండర్డ్లో దేవుడు మనల్ని చేశాడు. ఆమేన్. మనమేమో ఇడ్లీకి సాంబార్కు ఫైటింగ్లలో కూర్చుంటాం. మన పరిస్థితి అది. దేవదూతలకు తీర్పు తీర్చే స్థాయిలో దేవుడు మనల్ని పెడితే, ఉట్టి బిర్యానీ అన్నం పెట్టారు, నాకు ముక్కలు రాలేవని చర్చికి మానేసిన వాళ్ళు కొంతమంది. ఒక చర్చిలో పాస్టర్ గారు బాధ, ఉట్టి రైస్ పెట్టారంటే ముక్కలు రాలేవంట ప్లేట్లు, చర్చి మానేసింది ఆవిడ. ఎందుకు మానేసావంటే, మరి ఏంటంటే మమ్మల్ని లాగా వాళ్ళలో లాగా చూస్తారని, నువ్వు దిక్కు వాళ్ళ ముఖం దాన్ని దేనికోసం పోయావు నువ్వు చర్చికి? 100 రూపాయలు పడిస్తే రోడ్ల మీద బిర్యానీ దొరుకుతుంది. ఒక 4-5 వందలు వాడేస్తే జంబో ప్యాక్ అని నువ్వు తిన్నాక 4గురికి పెట్టేంత మిగిలినంత వస్తుంది 5-10 నిమిషాల్లో ఇంటికి. ఆఫ్టర్ ఆల్ 100 రూపాయల భోజనం, 500 రూపాయల భోజనం, ఒక పూట భోజనం తిన్న 2 గంటల్లో అరిగిపోతే మళ్ళీ దాని అడ్రస్ చెప్తే చండాలంగా ఉంటుంది, అది మళ్ళీ బయటకు వస్తుంది. దానికోసం ఆ కకృతి పడి నువ్వు చర్చి మానేస్తావా? నువ్వెవరు తెలుసా? నీకు నీ స్థాయి ఏంటో తెలుసా? నీ స్టామినా ఏంటో తెలుసా? దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో, ఎందుకు నిన్ను సృష్టించాడో తెలుసా? నీకు ఎంత ప్రణాళికలు ఉన్నాయో తెలుసా? నీ గురించి ఏ పొజిషన్లో దేవుడు నన్ను పెట్టాడో తెలుసా నీకు? అదేం అక్కర్లా. చిన్న చిన్న విషయాల కోసం పట్టించుకుంటున్నారు. నీ స్టాండర్డ్ ఏంటి? దేవదూతలకు నువ్వు తీర్పు తీర్చబోతున్నావు. ఆమేన్. దేవదూతలు. ఇప్పుడు నేను కూడా నిజంగా, అంటే నేను కూడా ఆశపడతాను, ప్రభువా నాకు ఒక్కసారి దూతలను చూపించు.
ఇప్పుడు మన పరిస్థితి ఏంటి తెలుసా? వాళ్ళని చూడలేము, కానీ ఒక సమయం రాబోతుంది వాళ్ళకు తీర్పు తీర్చే వాళ్ళం మనం. ఆమేన్. అది మన ర్యాంక్, అది మన స్టాండర్డ్, అది మన స్టేటస్ ఇన్ స్పిరిట్ వరల్డ్. ఆమేన్. ఆత్మ రాజ్యంలో, ఆత్మ ప్రపంచంలో మన స్థాయి, మన స్థాయి, మన స్థితి ఏంటంటే దేవదూతలకు తీర్చే జనం మనం. అలా దేవుడు మనల్ని చూస్తుంటే మనమేమో ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తున్నాం. దేవదూతలకు కూడా ఆయన చెప్పాడా, అప్పగించాడా? లేదే. అలాంటిది మనకు అప్పగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనకు అప్పగిస్తున్నాడు ఆ పని. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద. పాములు తేళ్లు అన్న చోట మళ్ళీ శత్రువుని ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడ? దానికన్నా ముందు వచనమే, ఆకాశము నుండి మెరుపు వలె సాతాను పడుట చూచితిని. సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి ఎక్కడ పడ్డాడు? నేల మీద పడ్డాడు, ఈ ఎర్త్ మీద పడ్డాడు, భూమి మీద పడ్డాడు. అయితే వాడి రాజ్యాలను ఎక్కడ వాడు భూమి మీద పడ్డాడు కదా, ఆకాశంలో వాడు ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకే మనం చదువుతాము, మనం పోరాడుతున్నది ఎవరెవరితో? దురాత్మల సమూహంతో, అంధకార సంబంధ నాదులతో, ప్రధానులతో, మధ్యాకాశ శక్తులతో. అంటే ఆకాశమందు ఒక రాజ్యం ఉంది, సముద్రంలో ఒక రాజ్యం ఉంది, భూమి మీద ఒక రాజ్యం ఉంది. వాటిని మనము ఏలుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాటిని ఏలుతాం మనం. వాటిని, అది మన స్టాండర్డ్, అది మన ర్యాంక్, మన స్థాయి. దేవుడు మనల్ని ఉద్దేశించింది, ఏర్పరచుకుంది, పిలిచింది, మనల్ని ఆయన స్వరూపంలో చేసింది. అందుకే శిష్యులను చూసినప్పుడు, పనికి మనలో మీరు కాకపోతే ఏంటిది? ఎప్పుడు పనికి వస్తారు మీరు? ఎప్పుడు మీరు ఉపయోగపడతారు? మీరు ఎప్పుడు బలవంతులు అవుతారు? మీరు ఎంతకాలం ఉంటాను మీతో? నేను ఎప్పుడు మారుతారు? మీరు ఎప్పుడు ఎదుగుతారు? మీరు గాలిని, నీళ్లను మీరు అణచలేరా? ఒక చోట ఆ దయ్యంను వెళ్ళగొట్టలేకపోతే అల్ప విశ్వాసులారా, మందమతులారా, నేను మిమ్మల్ని ఎంతకాలం సహిస్తారు? ఎంతకాలం భరిస్తారు? ఎందుకంత కోపం ప్రభువా? అంటే నీ ఉద్దేశం ఏంటేసయ్యా? అంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలి మీరు, అది చంపుతుంది వాణ్ణి, దాన్ని మీరు వెళ్ళగొట్టగలరు. గాలి తుఫాన్ అయ్యా, వీటిని మేము కంట్రోల్ చేస్తామా? ఏం మాట్లాడుతున్నావు ఏసయ్యా? గాలిని, తుఫాన్ను మీరు అణచగలరు. ఆమేన్. ఎందుకంటే వాటిని పురికొల్పి తీసుకొస్తున్న వాడు మీకు లోబడతాడు. ప్రైజ్ ది లార్డ్. లోబడతారా? లోబడడా? ఎస్. అక్కడ ఉన్నాడు ఒకడు. అక్కడ ఏముంది? మ్యారిన్ స్పిరిట్స్ ఉన్నాయి, లివేతియన్ స్పిరిట్ ఉంది అక్కడ. లివేతియన్ స్పిరిట్ అదేం చేస్తుందంటే సముద్రంలో దాని రాజ్యాన్ని ఏర్పరచుకుంది. సముద్రంలో దాని రాజ్యాన్ని ఏర్పరచుకుంది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ భాష ఆత్మ సంబంధమైన భాష. భుజంగములను, సింహములను, నాగుప్రాములను, త్రాసుప్రాములను త్రొక్కెదరు. ఎట్లా? అధికారం కలిగిన వారమై. ఎట్లా ఉంది అధికారం? నేను దేవుని స్వరూపంలో చేయబడ్డాను, నేను దేవుని పోలికలో చేయబడ్డాను. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద ఉన్న ఏ నరుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో లేడు. భూమి మీద ఉన్న ఏ నరుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో లేడు. సృజింపబడ్డప్పుడు సృజింపబడ్డాడు ఎవరు? ఆదాము. ఆదాం మాత్రమే. కానీ ఆదాం పడిపోయిన తర్వాత, ఆదాము ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. చదవద్దు, తీయదన అవసరం లేదు. ఆదాము తన పోలికలో, తన స్వరూపంలో కుమారులను కన్నాడు. ఎవరి పోలిక, ఎవరి స్వరూపం? ఏ ఆదాము?
పడిపోయిన ఆదాము, మహిమను కోల్పోయిన ఆదాము, కిరీటమును కోల్పోయిన ఆదాము, అధికారం కోల్పోయిన ఆదాము, అపవాదిని ఎదిరించి, అపవాదిని గద్దించి, అపవాదిని వెళ్ళగొట్టే అధికారము గల ఆదాము పడిపోయాడు. ఆ పడిపోయిన ఆదాము పోలికలో, స్వరూపంలో నరులు సృజింపబడ్డారు, నరులు పుట్టారు. అందుకే మనకు ఏ పోలిక అవసరమవుతుందంటే తిరిగి మరల క్రీస్తు పోలికలోకి, క్రీస్తు స్వరూపంలోకి మారవలసిన అవసరం ఉంది. ఆమేన్. ఎవరైతే క్రీస్తు స్వరూపంలోకి, క్రీస్తు పోలికలోకి మార్చబడుతారో, చూడండి నా వైపు ఒకసారి. ఆమేన్. ఎవరైతే క్రీస్తు పోలికలోకి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతారో వాళ్ళ ర్యాంక్ వేరేలాగుంటుంది, వాళ్ళ ఫెయిత్ వేరేలాగుంటుంది, వాళ్ళ మౌత్ డెలివరీ వేరేలాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్. అపోస్తులు పౌలు, శీల, పేతురు వీళ్ళందరి యొక్క మౌత్ డెలివరీ ఎట్లా ఉంది? ఏమంటున్నారు వాళ్ళు? మా దగ్గర వెండి బంగారం లేదు, మాకు కలిగింది మీకు ఇస్తాం, యేసునామములో లేచి నడువు అన్నాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. లేచాడా లేదా? నడిచాడా లేదా? పరిపెత్తుకొని వెళ్ళి పరిగెత్త అన్నాడు, పరిగెత్తాడా లేదా? పౌలు వేరే దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఎప్పటి నుంచో పడుకొని ఉన్నాడు ఒక ఆయన. నేను ఎప్పటి నుంచి నడవట్లేదు, నేను చాలా కాలం నుంచి నడవట్లేదు. ఇప్పుడు నడుస్తాను, లేచి నడు అన్నాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. నడుస్తున్నాడు. ఎందుకు నడుస్తున్నాడు? ఎవరు వీళ్ళు? ఎట్లా? వీళ్ళకి అధికారం ఎక్కడిది? వీళ్ళు క్రీస్తు స్వరూప్యంలోకి, పోలికలోకి మార్చబడ్డారు. ఆమేన్. మార్చబడ్డారా లేదా? మార్చబడ్డారు. అందుకే పౌలు అంటున్నాడు, మీ యందు క్రీస్తు స్వరూప్యం ఏర్చబడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఆమేన్. ఆయనకి ఏం కలుగుతుందంట? వేదన కలుగుతుందంట, ప్రసవ వేదన, డెలివరీ పెయిన్. యాక్చువల్గా అది చాలా హారబుల్గా ఉంటుంది. చచ్చి పుట్టడం, అసలు బిడ్డ పుట్టడేమో కానీ తల్లి చచ్చి పుడుతుంది. ఇప్పటి తరంకి తెలియదు అది, ఆ నొప్పులు తెలియవు ఇప్పటి తరానికి ఆ నొప్పులు తెలియవు, చాలా తక్కువ తెలుస్తున్నాయి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళు నార్మల్ డెలివరీ కాదని చెప్పడం, ఎందుకంటే వీళ్ళ స్టాండర్డ్ అంత లేదు. నార్మల్ డెలివరీ చేయబోతే తల్లి పోయేదే, పిల్ల పోయేదో, ఎవరు పోతారో తెలియదు. ఎందుకంటే వీళ్ళకి అంత ఎనర్జీ ఉండదు. తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదం కాబట్టి నార్మల్ అవ్వదు, ఆపరేషన్ చేద్దాం, మత్తు ఇచ్చేస్తారు అంతే. ఇద్దరు క్షేమంగా బయటకు వస్తారు, ఎవరికి ఏ నొప్పి తెలియదు. కానీ పాతకాలంలో ఆ నొప్పులు తీస్తున్నప్పుడు ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. చాలామంది స్త్రీలు ఆ ప్రసవ వేదనలో అప్పుడే చనిపోయేవాళ్ళు. చాలామంది చనిపోయేవాళ్ళు డెలివరీ టైంలో, చాలామంది చనిపోయేవాళ్ళు పాతకాలంలో. ఎందుకంటే బిడ్డ అడ్డం తిరిగింది అనుకోండి, ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకు, ఇంకా డెత్తే. అది బిడ్డ అడ్డం తిరిగింది అంటే పాతకాలంలో డెత్తే. ఇప్పుడు ఆపరేషన్ ఉంది, సిజరింగ్ ఉంది. బాబు కష్టం నా పెయిన్స్ తీయడం, చేసేయండి మేడం, సిజరింగ్ చేసేయండి అంటాడు హస్బెండ్, అంతే చేసేస్తారు వాళ్ళు. 10 నిమిషాల్లో క్యావ్ 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 అనుకుంటూ వాడు వస్తుంటాడు బయటికి అరుపులతో, ఇద్దరు సేఫ్ అయిపోతారు. ఇక్కడ పౌలు గారికి ఆ పెయిన్ వస్తుందంట, ప్రసవ వేదన అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళందరినీ కన్నాడు ఆయన. ఈ సంఘాన్ని ఆయన కన్న సంఘం అది. ఆయన ఆత్మ కోణంలో ఆయన వారి గురించి ప్రాణం పెట్టినంతగా ప్రయాసపడి వారికి సువార్త చెప్పి, వాళ్ళు నమ్మే వరకు వాళ్ళతో ఉండి నమ్మించి, వారికి బోధించి, వాళ్ళని బలపరిచి, ఆయన ఇంకో ప్రాంతంకి వెళ్తే వీళ్ళు మరలా ఎటువైపు తిరుగుతున్నారు, మరలా పాత కథ, మరలా లోకం వైపు తిరుగుతున్నారు. అందుకే అన్నాడు, మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. మీ యందు క్రీస్తు స్వరూప్యం ఏర్చబడి, అంటే క్రీస్తు స్వరూప్యం ఎందుకు ఏర్చబడ? క్రీస్తు స్వరూప్యంలోకి నువ్వు మార్చబడకపోతే నువ్వు లోకంలో ఉంటావు. క్రీస్తు స్వరూప్యంలోకి నువ్వు మార్చబడితే నువ్వు ఆయన ఎత్తబడే సంఘంలో ఉంటావు. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడకపోతే నువ్వు బానిసగా, దాసునిగా ఉంటావు. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడితే నువ్వు అధికారంతో, నువ్వు హక్కులతో వారసుడిగా ఉంటావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హక్కుతో ఉంటావు, నువ్వు వారసుడిగా ఉంటావు నువ్వు. ఇక్కడ అదే అంటున్నాడు, క్రీస్తు స్వారూప్యం అంటే ఏ స్వారూప్యం? మొదలు ఏ స్వారూప్యంలో అయితే మిమ్మల్ని చేశాడో,
నన్ను చేశాడో ఆ స్వారూప్యము. ఆమేన్. ఇప్పుడు మనలో ఆ స్వారూప్యం ఏర్పరచబడుతుంది. ఆమేన్. అందుకే దయ్యాలు ఒట్టిగా లోపడతాయా? అది కనపడుతుంది అధికారం. ఏ అథారిటీ అక్కడ ఇవ్వబడిందో, ఏ అధికారం అక్కడ ఇవ్వబడిందో, ఆ అధికారం ఉంది కాబట్టే దయ్యాలు అయ్యా వద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, మనము 3 రాజ్యాల మీద మనము అధికారము, మన ఆధిపత్యము చూపించవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. ఆ స్థాయిలోకి మనం ఎదగాలి. ఆమేన్. ఆ స్థాయిలోకి మనం మారాలి, ఎదగాలి. కానీ మనం ఎంతసేపు ఈ లోకంలో, ఈ లోక సంబంధమైన వాటికి, ఈ లోక సంబంధమైనటువంటి గందరగోళంలో అపవాది చేసే ఈ సులభమైన చిక్కులు, అపవాది చేసే సులభమైన ఎరలు, అపవాది చేసే సులభమైన అల్లికలు, అందులో కాలు పెట్టి, ఇందులో వెళ్ళి, అందులో ఇరుక్కొని, అందులోనే కొట్టుమిట్టాడుతుంటే నువ్వు ఇంకెప్పుడు ఆ రాజ్యాలను పాడు చేస్తావు? ఇంకెప్పుడు ఆ రాజ్యాల మీద నీ అధికారం చూపిస్తావు? అవునా కాదా? నిజమా కాదా? ఒక మాట చెప్పనా? నీకు వచ్చిన హెడ్ఏక్ పోగొట్టుకోవడమే నీకు తెలియట్లేదు, పక్కింట్లో ఉన్న దయ్యా నిలబడతావా? వెళ్ళగొడతావా? వెళ్ళగొట్టలేవు కదా. ప్రభుని యేసుక్రీస్తు అంటాడు, నీ కంట్లో దూలమును పెట్టుకుని ఎదుటివారి కంట్లో నలుసును తీస్తానంటే ఇంకేమన్నా ఉందా? అవునా కదా? మరి నీదే ఒక పంచాయతీ. రోజుకు 3 సార్లు మారుతావు, నువ్వు 4 సార్లు మారుతావు, 4 సార్లు 4 రకాలు మాట్లాడతావు, 4 రకాలు ప్రవర్తిస్తావు. స్థిరమైన విశ్వాసం లేదు, స్థిరమైన మాట లేదు, స్థిరమైన ప్రవర్తన లేదు, స్థిరమైన యథార్థత లేదు, స్థిరమైన తగ్గింపు లేదు, స్థిరమైన నమ్మకత్వం లేదు. అలాంటప్పుడు నువ్వు ఎట్లా సాక్ష్యం ఇస్తావు? ఎట్లా వాటి మీద వెళ్ళి దయ్యాన్ని ఎట్లా వెళ్ళగొడతావు? నువ్వు వాటికి తెలియదా? దయ్యాలకు తెలుసా తెలియదా? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు. ఇదివరకు కూడా నేను మీతో పంచుకున్నాను. ఒకానొక ప్రాంతంలో దయ్యాన్ని వెళ్ళగొడుతుంటే ఇంకో పాస్టర్ గారు వచ్చారు. యేసు నామములో వెళ్ళిపో అంటున్నాడు. అరే రారా ఫస్ట్ నువ్వు అంటుంది దయ్యం. ఆ దయ్యం ఏమని తెలుసా? అరే నువ్వు రారా ఫస్ట్, నువ్వు రారా, నువ్వే ఒడివిరా నన్ను వెళ్ళగొట్టడానికి, నీకు ఎక్కడుందిరా అధికారం? రారా నువ్వు అనగానే వెంటనే ముందు వరుసలో ఉన్నాడు కాస్త ఒక 3-4 జనాల వెనక వరుసలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ నాతో ఎట్లా మాట్లాడతా తెలుసా? ఓకే నువ్వు చెప్పు. ఇక వాడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఏమేం చేసావు, ఎట్లా చేసావు, ఎక్కడేం పెట్టావు, ఈ మోకాలలో ఏం పెట్టావు, చిలబడ్డల్లో ఏం పెట్టావు, ఏమేం చేసావు, ఇదంతా చెప్తుంది. యేసునామములో వెళ్ళిపోవాలి, నువ్వు ఉండొద్దంటే ఆయన యేసునామములో వెళ్ళిపోయి నువ్వే ఎవడిరా, అరే నువ్వు రారా, ఇట్రా, నువ్వు ఫస్ట్ ఇటు రారా, ఫస్ట్ రూమ్ ఉంటుంది. ఆయన ఎవరో కాదు, ఆయన పాస్టరే. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? పాస్టర్ ఆయన. నీకెక్కడుంది అధికారం? రారా అంటుంది. అంటే దయ్యాలకు తెలుసా? మనకు తెలియదు, వాటికి బాగా తెలుసు, వాటికి ఇంకా బాగా తెలుసు, మనకన్నా ఎక్కువ తెలుసు. దేవుడు గురించి తెలుసు, దేవుడు అధికారం గురించి తెలుసు, వాటికి దేవుడు ఏ స్థితి చెయ్యబోతున్నాడో కూడా వాటికి తెలుసు, వాటికి బాగా తెలుసు. అందుకే కదా అంత ఈజీగా వచ్చి బాధించగలుగుతున్నాయి, శోధించగలుగుతున్నాయి, పడేయగలుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన స్టాండర్డ్, మన స్టామినా, మన స్థాయి, మన ఐడెంటిటీ, మన గుర్తింపు ఈ లోకంలో కాదు, పరలోకంలో ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. ఆమె అక్కడ ప్రాముఖ్యమైనదిగా ఉన్న ఆ గుర్తింపు ద్వారా ఇక్కడ ప్రభావితం చేయబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీరు భూమి మీద బంధించింది పరలోకంలో, ఆమేన్, మీరు భూమి మీద విప్పింది పరలోకంలో. అంటే కనెక్షన్ ఉంటుందా లేదా? అంత కనెక్షన్ ఉంది, అంత రిలేషన్ ఉంది. అంటే మనం ఈజీగా తీసుకోవద్దు, ఈజీగా మాట్లాడొద్దు, ఈజీగా అనుకోవద్దు. మన గురించి మనం చాలా విలువైన వాళ్ళం, శ్రేష్టమైన వాళ్ళం. చీఫ్గా బిహేవ్ చేయొద్దు, చీఫ్గా మాట్లాడొద్దు, చీఫ్ థింక్ చేయకూడదు.
చీఫ్గా ఉండకూడదు. మనము ఖరీదైన వెలకట్టలేని రక్తముతో కొనబడిన వారమై ఉన్నాం. ఆమేన్. మనల్ని ఒకడు కొనాలంటే భూమి మీద, ఈ భూమి మొత్తం బంగారము, వెండి, వజ్రాలు, ధనమంతా ఏకం చేసి వెలకట్టినా మనల్ని కొనలేడు. ప్రైజ్ ది లార్డ్. 1000 కోట్లు 1,00,000 కోట్లు కాదు, భూమి మీద ఉన్న ధనమంతా ఐక్యం చేసిన మనతో వెల కట్టలేడు. ఎందుకంటే వెల కట్టలేనటువంటి వెలను చెల్లించాడు పరిశుద్ధుడైన యేసయ్య. ఆమేన్. ఆయన రక్తంతో సమానమైంది ఉందా? ఆయన రక్తంతో సమానమైంది లేదు కదా. మనం ఎంత విలువైన వాళ్ళం మనం, అవునా కాదా? విలువైన వాళ్ళమా కాదా? అంత విలువ, అంత విలువైన నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ రాత్రి నా చావు, ఈ రాత్రి నా బతుకు. అవునా? చిన్న చిన్న విషయాలకు చావులు, చిన్న చిన్న విషయాలకు ఇంకేదో, చిన్న చిన్న విషయాలకు నష్టాలు, చిన్న చిన్న విషయాలకు నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే. పాపిష్టి మాటలు, పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, పెంట మాటలు. కొంచెం మా టైం అట్లాంటిదేనయ్యా, మా బతుకు అంతేనయ్యా, మా రాత అంతేనయ్యా, మా పరిస్థితి ఎదురండి, మా ఆయన అట్లాంటివాడేనయ్యా, మా భార్య అట్లాంటిదేనయ్యా. ఎందుకు? ఏది మారదనుకుంటున్నావు? నీ భర్త గురించి మారుతాడని ఎందుకు మాట్లాడు? నీ భార్య గురించి మారుతుందని ఎందుకు మాట్లాడట్లేదు? నీ పరిస్థితి, పేదరికం ఎందుకు మారదు? నీ ఉద్యోగ స్థితి ఎందుకు మారదు? నీ చదువును బట్టి, నీ స్టామినా బట్టి, నీ అందచందాలను బట్టి, నీ బ్యాక్గ్రౌండ్ను బట్టి, నీ 4 తరాలు ఉన్నటువంటి నీ కుటుంబాన్ని బట్టి ఏది ఉండదు. నీ యేసయ్యను బట్టి సమస్తం మారుతుంది. ఆమేన్. నీ దేవుణ్ణి బట్టి నీ చరిత్ర ఉంటుంది భవిష్యత్తు తరాలకు. ఆమేన్. నీ గురించి ఎవరైనా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నీ దేవుణ్ణి బట్టి నువ్వేమై ఉన్నావో వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆమేన్. అలా నువ్వు మార్చబడుతున్నావు, మారుతున్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకున్నావు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. పరిశుద్ధ జీవం గల దేవుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయనా, సముద్రంలో ఉన్న అపవాది ఆధిపత్యము, ఆకాశ మండలంలో ఉన్న అపవాది ఆధిపత్యము, భూమి మీద ఉన్న అపవాది ఆధిపత్యము, మేము వాటి మీద ఉన్న ఆధిపత్యం అంతటి మీద మేము అధికారం చేయవలసిన వారమై ఉన్నాం. దేవా, నీవు మమ్మల్ని ఏర్పరిచిన విధానం, నీవు మమ్మల్ని సిద్ధం చేసిన విధానం, నీవు మమ్మల్ని సృజించిన విధానం, నీ పోలికలో, నీ స్వారూప్యంలో ఎందుకు నువ్వు చేశావంటే నీ వలె ఏలే వారముగా మేము ఉండుట కొరకే. ఆకాశంలో సంచరించే వాటి మీద, సముద్రంలో సంచరించే వాటి మీద, భూమి మీద సంచరించే వాటి మీద ఆధిపత్యం చేయుట కొరకే నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నువ్వు మమ్మల్ని సృజించావు. మా స్టాండర్డ్ గురించి మాకు తెలియక, మా స్థాయి తెలియక, మా పిలుపు తెలియక, మా పట్ల నీవు కలిగి ఉన్న దర్శనం తెలియక మేము నష్టపోయాం, మేము వెనకపడ్డాం, మేము ఎటువైపు చూసాం. దేవా, నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ మాటలు ఫలించును గాక. నిశ్చయముగా మేము నీ బిడ్డలముగా ఏలే వారముగా ఉందుము గాక. కొదమ సింహములను, భుజంగములను, నాగుప్రాములను అనగద్రొక్కుదుము గాక. చెతకద్రొక్కే వారముగా ఉందుము గాక. పాములను, తేళ్లను త్రొక్కే వారముగా ఉందుము గాక. అవి ఎంత మాత్రం మీకు హాని చేయవో అని నువ్వు చెప్పి ఉన్నావు దేవా. మీరు పాములను, తేళ్లను అనగదొక్కుదురు అని చెప్పి ఉన్నావు. మీకు శత్రువు బలవంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని చెప్పావు. మా శత్రువు భూమి మీదను, సముద్రములను, ఆకాశ మండలంలోనూ మా శత్రువు ఉన్నాడు. వాని మీద మేము ఆధిపత్యం కలిగిన వారమై ఉన్నాం. వానిని బంధించే అధికారం కలిగిన వారమై ఉన్నాం. వానిని వెళ్ళగొట్టే అధికారం కలిగిన వారమై ఉన్నాం. వానిని గద్దించే అధికారం గల వారమై ఉన్నాం. నీ దాసునిగా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. బిడ్డల జీవితాల్లో
యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా బిడ్డలు వింటుండగా వారి జీవితాల్లో ఈ మాటలు, వాక్యం పని చేయును గాక, ప్రభావముగా ఉండును గాక, ప్రభావపూరితముగా ఉండును గాక. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.